వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడబ్లపాయలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలలాగా తలపించినది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర పుష్పగుచ్ఛాలతో సమర్పించుకుంటూ ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజల మధ్య లేకపోయినా ప్రజల హృదయాలలో కొలువై ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే మన కీర్తిశేషులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి ఉషాశ్రీ, ఎమ్మెల్సీ శ్రీకాంత్ రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎర్రగొండంపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్, అరకు ఎంపీ తనుజా రాణి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ శాసనసభ మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు తదితర ముఖ్య నేతలు పాల్గొనడం జరిగినది. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.